ఫస్ట్ ఏం కంపెనీ? గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ. మళ్ళీ ఇంకోటి శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ. ఈ కంపెనీ మొత్తం కూడా ఈ రమావత్ మధు అనేటోడు చూసుకుంటుండేనట. రమావత్ మధు 2-3 కంపెనీలు పెట్టి జనాల దగ్గర నుండి అధిక వడ్డీకి నాకు పైసలు ఇవ్వండి, నేను వడ్డీ పైసలు మీకు ఇస్తా అని చెప్పి అధిక వడ్డీ పేరుతోటి జనాల దగ్గర నుండి కోట్ల రూపాయలు దండుకున్నాడు. సుమారు ఒక 300-400 కోట్ల రూపాయలు రమావత్ మధు అనేటోడు దోసుకున్నాడు. అంటే జనాల దగ్గర నుండి తీసుకున్నాడు. ఎట్లా? 10 రూపాయల వడ్డీ మీకు నేను డబ్బులు ఇస్తా, మీరు నాకు 10 రూపాయల వడ్డీకి పైసలు ఇస్తే 10 రూపాయల వడ్డీ మీకు వడ్డీ ఎగ్జాక్ట్లీ నెలకు మీ అకౌంట్లో పడతాయి. ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు ఇచ్చిరానికి ఎవరన్నా, ఆ 1 కోటి రూపాయలకు వడ్డీ 1వ తారీఖు ఇవ్వాలి కదా. ఈ రమావత్ మధు అనేటోడు 30వ తారీఖే ఇస్తున్నానట. అప్పుడు చాలా మంది జనాలు నమ్మి, అరే మనం 1 కోటి రూపాయలు ఇస్తే వడ్డీ పైసలు ఇస్తున్నా, అసలు కూడా ఉన్నాయి, అసలు కూడా ఇస్తాడు, వడ్డీ పైసలు ఇస్తాడు. మళ్ళీ నమ్మకంతో ఒక 20-30 లక్షల రూపాయల ఒక ప్లాటు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు నమ్మకానికి. 1 కోటి రూపాయల వర్త్ కాదట. సరే, కొంతమందికి 1 కోటి రూపాయల వర్త్ ఉన్నటువంటి ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేసినట్ట భూమి. మిగతా వాళ్ళకు మాత్రం 20 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయల భూమి కూడా కొంత రిజిస్ట్రేషన్ చేసి, కొంతమందికి రిజిస్ట్రేషనే లేదు, ఏదో పేపర్ రాసుకున్నారట అంతే.